ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటప్పన్నా, అడగకుండానే వడ్డీ డబ్బులు తెచ్చిస్తామని ఆ ఫైనాన్సర్ నీ గురించి గొప్పగా చెప్పాడు. కానీ నిన్న ఇవ్వాల్సిన వడ్డీ డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వలేదు. నువ్వు మాట మీద నిలబడతావని అతను అబద్ధం చెప్పాడా? రాజన్న, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాక్కు. చెప్పిన సమయానికి వడ్డీ డబ్బులు ఇచ్చుంటే నేనెందుకు ఇలా మాట్లాడతాను? వడ్డీ డబ్బులు ఇవ్వు, తీసుకుని వెళ్తాను. చూడు రాజన్న, సాయంకాలం లోపు నేనే నీ డబ్బు ఇంటికి తీసుకొచ్చిస్తాను. ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. పర్వాలేదే, డబ్బులు ఇవ్వడానికి గతి లేదు కానీ పౌరుషానికి మాత్రం తక్కువ లేదు. చెప్పావుగా సాయంకాలం లోపు ఇస్తానని. ఆ మాట ప్రకారం నువ్వు డబ్బులు ఇచ్చేస్తే వచ్చే నెల నుంచి నువ్వు వడ్డీ డబ్బులు ఎప్పుడిచ్చినా తీసుకుంటాను. ఒకవేళ మాట తప్పావంటే ఏం చేద్దామో నువ్వే చెప్పు. నేనుగా ఏదైనా చేస్తే వీడు మా పరువు మర్యాదలు తీసేశాడని నీ భార్య నాకు శాపాల మీద శాపాలు పెడుతుంది. అలాంటి పరిస్థితి నాకెందుకు? నువ్వు మాట్లాడే విధానం బాలేదు రాజన్న. సాయంత్రం లోపు ఎలాగైనా నేను చెప్పినట్టుగా నీ డబ్బు నీ ఇంటికి తీసుకొచ్చిస్తాను. నువ్వు ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. ఏంటప్పన్నా, మాటి మాటికి బయలుదేరు బయలుదేరు అంటున్నావు? సిటీలో నీ చిన్న కూతురు సంపాదిస్తుందన్న పొగరా? దాని సంపాదనతో అప్పులన్నీ తీర్చేద్దామని పగటి కళ్ళ కంటున్నావా? అక్కడ నీ కూతురు కలెక్టర్ ఉద్యోగం చేయట్లేదు, కూలి పని చేస్తుంది. గుర్తుపెట్టుకో, ఆ సంపాదనతో 10 లక్షలు అప్పు తీర్చడం అయ్యే పని కాదు. కావాలంటే నీ అప్పులు తీరడానికి నేను ఒక సలహా చెప్తాను. నీ పెద్ద కూతురుంది కదా, దాన్ని పంపించు. రే రాజన్న, మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నోరు జాగ్రత్త. నేను ఏం చెప్పానని మీ ఇద్దరు ఎగురుతున్నారు? మీ పెద్దమ్మాయిని నా మిల్లులో పనికి పంపించమని అడుగుతున్నాను. పెద్దమ్మాయి కూడా సంపాదిస్తే కలిసి వస్తుంది కదా. పెద్దదాని సంపాదనతో వడ్డీ కట్టండి, చిన్నదాని సంపాదనతో అసలు కట్టి అప్పు తీర్చుకోండి. ఏ రాజన్న, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏదో మంచి దారి చూపిద్దాం అనుకున్నాను, మీకు అర్థం కావట్లేదు. చెప్పినట్టు సాయంకాలం లోపు డబ్బులు తెచ్చివు, లేకపోతే ఈ రాజన్న విశ్వరూపాన్ని చూస్తావు. ఏంటండి మీరు? వాడు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మీరు ఎదురు సమాధానం చెప్పకుండా అలాగే నిలబడి వేడుక చూస్తున్నారేంటి? ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిసే ముందు నుంచి 4 రూపాయలు వెనకేసుకోమని మొత్తుకుంటూనే ఉన్నాను. నా మాట వింటే కదా, వింటే ఈ పరిస్థితి వచ్చేదా? అమ్మా, ఇప్పుడెందుకు ఇవన్నీ మాట్లాడుతున్నా? నువ్వు ఆగవే. ఒక్క నెల వడ్డీ డబ్బులు కట్టకపోతేనే వాడు నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. పూర్తిగా అప్పు తీర్చేలోపు ఇంకేమేం జరుగుతాయో ఏంటో తలుచుకుంటేనే గుండె జల్లుమంటుంది. చూడయ్యా, నా కళ్ళ ముందు నా కూతురికి ఇలా జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేనయ్యా. నా పిల్లల పరువు మర్యాదల్ని నువ్వు కాపాడలేకపోవచ్చు, కానీ నేను నా ప్రాణం ఇచ్చే నా కాపాడుకుంటాను. నా తాళిబొట్టును తీసిస్తాను. దీన్ని తీసుకెళ్లి అమ్ముతావో ఏం చేస్తావో నీ ఇష్టం. డబ్బు తీసుకుని వెంటనే వెళ్ళి ఆ రాజన్న మొహం మీద విసిరికొట్టు. రెచ్చిదా, వెళ్ళొక పసుపు కొమ్ము తీసుకురారా. అమ్మా, నీ పరువు మర్యాద కంటే నాకీ తాళి ముఖ్యమేమీ కాదు. పసుపు కొమ్ము చాలు. రే చిన్నా,
వెళ్ళి తీసుకురమ్మని చెప్తున్నాను కదా. వెళ్ళాల్సిన అవసరం లేదు. దీంట్లో డబ్బు ఉంది, తీసుకోండి అప్పన్నా. ఏంటి అలా చూస్తున్నారు? ఇది ఆనంది పంపించిన జీతం డబ్బు. నేను పని మీద సిటీకి వెళ్ళాను, ఆనందిని కలిశాను. ఆనందియే ఈ డబ్బు కవర్ ఇచ్చి పంపించింది. మీరు చెప్పేది నిజమా అన్నయ్య? అవును అమృత, ఈ డబ్బును మీకు ఇవ్వడానికే వచ్చాను. కానీ వచ్చే లోపల ఇక్కడ ఏదేదో జరిగిపోయింది. సమయానికి ఆ దేవుడే నేను పంపించాడన్నయ్య. ఆనంది ఎలా ఉంది? తను బాగుందమ్మా. ఆనంది చాలా తెలివైన అమ్మాయి. ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా బతుకుతుంది. మీరెవ్వరు కూడా ఆనంది గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఆనందియే ఈ డబ్బు నా చేతికిచ్చి, ఇది నా మొదటి సంపాదన, నేను సంపాదించిన డబ్బుని, నా పేరు రాసిన ఈ కవర్ని మా అమ్మ, నాన్న, అక్క చూస్తే చాలా సంతోషపడతారని ఈ కవర్ ఇచ్చింది. తీసుకోండి. నా కూతురు కష్టపడి సంపాదించిన మొదటి సంపాదన. కుండయ్యా, భోంచేసి వెళ్దు గాని. లేదండి, నాకు ఒక ముఖ్యమైన పనుంది, ఇంకో రోజు వస్తాను. ఆనంది డబ్బులు పోయాయని చెప్పింది కదా, మరి ఎలా దొరికాయి? పోయింది అనుకున్న డబ్బులు మళ్ళీ తిరిగి దొరికాయంటే ఆనంది కష్టాన్ని ఆ దేవుడు అర్థం చేసుకున్నట్టే. డబ్బులు ఎలా దొరికాయి ఏంటనేది తర్వాత ఫోన్ చేసి ఆనందిని అడుగుదాం. ముందా రాజన మొహం మీద ఈ డబ్బులు ఇసిరేసిరాయ్యా. అలాగే. పార్వతి, ప్లీజ్ ఏడవద్దలా. మహేష్కి ఇంత పెద్ద విపత్తు వస్తే నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అంటే మీరు నన్ను ఒక మనిషిగా కూడా లెక్క చేయట్లేదు. లేదు పార్వతి, నేను అలా అనుకోవడం లేదు. నీ గురించి నాకు తెలుసు కదా. మహేష్కి చిన్న దెబ్బ తగిలితేనే నువ్వు తట్టుకోలేవు. అలాంటిది మహేష్కి ఎంత పెద్ద దెబ్బ తగిలిందంటే నీకేమైపోతుందో అని దాచాను, అంతే. ఐఎమ్ సారీ పార్వతి. సారీ చెప్తే సరిపోదు. మహేష్కి ఇలా జరిగిందంటే దానికి మీరే కారణం. వద్దు వద్దు అన్నా మీరే వీడికి ఆ గార్మెంట్ కంపెనీ బాధ్యతలు బలవంతంగా అప్పచెప్పారు. ఇప్పుడదే వీడికి ఈ పరిస్థితి తీసుకొచ్చింది. మహేష్కి ప్రాణహానిగా మారింది. ఇక చాలండి, ఆ గార్మెంట్ కంపెనీలోకి మహేష్ రాడు. మహేష్ ఇంట్లో నా కొడుగ్గా ఉంటే చాలు. ఆ బిజినెస్ ఏంటో, ఆ కష్టాలేంటో మీరే పడండి. నా కొడుకుని ఆ గొడవల్లోకి లాగొద్దు.